బైక్స్ పార్కింగ్, అక్కడ బస్సెస్ అంతా పార్కింగ్ చేస్తారు. అటు ఏమో గ్రౌండ్, పిల్లలు ఆడుకుంటారు. ఇక్కడ అంత వర్క్ జరుగుతుంది కాబట్టి కొన్ని ట్వీటీది కెఫ్టీది సేమ్ లంచ్ బాక్సెస్, కలర్స్ వేర్ అన్నమాట. రుచులు టేస్ట్ దాన్ని బట్టి మనం వాళ్ళకి రెడీ చేయాలి. పిల్లలకి బుక్స్ కొనేసామండి. ఇది 9th క్లాస్ బుక్స్, ఇవి 6th క్లాస్ బుక్స్. సో ఇద్దరు స్కూల్స్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ ఫ్రెష్గా అన్నీ కొత్తవి అన్నమాట. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఓకే ఛానల్ ఫర్ యూ. మీ అందరికి కూడా ముందుగా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే నా ఛానల్కి బాగా సపోర్ట్ చేస్తున్నారు. మంచిగా నాకు సబ్స్క్రైబర్స్ పెరిగారు. మీ అందరి సపోర్ట్, లవ్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయండి, ఫుల్గా చూడండి. మీరు ఫుల్గా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు ఇంకా యూస్ఫుల్ అవుతుంది. సో అప్పుడు నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి కూడా నాకు స్కోప్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మేము పిల్లలకి సెలవులు అయిపోయినాయి, అందరికీ తెలుసు కదా. పేరెంట్స్ అందరు ఫుల్ బిజీ అయిపోయి ఉంటారు, స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి. సో అదే ఈరోజు మన వీడియో. హాలిడేస్ అయితే అసలు చాలా ఫాస్ట్గా అయిపోయినాయండి. ఈ హాలిడేస్లో మేము ఎంత అంటే చాలా నిదానంగా వంట చేసుకోవడము, నిదానంగా తినడము, అలాగా టైమింగ్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. కానీ ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి అంటే మనం కంపల్సరీగా అన్ని టైం టు టైం రెడీ చేయాల్సిందే కదా. సో ఇప్పుడైతే పిల్లలకి లంచ్ తీసుకొని వెళ్తున్నామండి. సో లంచ్ తీసుకొని వెళ్ళి బుక్స్ కూడా ఒకటేసారి కొనేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. మనకి మెయిన్ పిల్లలకి ఏంటంటే లంచ్ వాళ్ళకి ఇష్టమైనది మంచిగా లంచ్ టైంలో వాళ్ళకి లంచ్ బాక్స్లో పెడితే సో వాళ్ళు కొంచెం అన్నం తిన్నా కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. సో అందుకే ఈరోజు నేను పిల్లలకి ఇష్టమైన ఫుడ్ రెడీ చేశాను, చూపిస్తారండి. జీరా రైస్, పన్నీర్ కర్రీ పిల్లలకైతే చాలా ఇష్టము. సో ఈరోజే వీళ్ళకి లంచ్ స్టార్ట్ చేశాను అనమాట. 2 రోజుల నుంచి పెరుగు రైతా. సో 2 డేస్ నుంచి వాళ్ళు ఇంటికి వచ్చే లంచ్ తినేసి వెళ్తున్నారు. స్కూల్ చాలా పక్కనే, దగ్గరే అనమాట. సో అందుకోసం అనేసి వాళ్ళు ఇంటికి వచ్చి వెళ్తున్నారు. ఇప్పుడైతే నేను బాక్స్ ఈరోజే పెడుతున్నాను అనమాట. సో ఇది ఫుడ్. నేను ఇప్పుడు క్యారేజ్ అంతా పెట్టేసి వాళ్ళకి స్కూల్కి వెళ్ళిపోదాము. ట్వీటీది కెఫ్టీది సేమ్ లంచ్ బాక్సెస్, కలర్స్ వేర్ అనమాట. సో వీళ్ళకి ఏంటంటే ఇలాంటి బాక్సెస్లో పెడితే మనకి వాషింగ్ ఈజీ ఉండిద్ది, అలాగే హీట్ ఎక్కువసేపు ఉంటుంది మనకి, ఇట్లా హాట్ బాక్స్ టైప్. సో ట్వీటీకి ఏమో ఇట్లా రైస్ వేరుగా కర్రీ వేరుగా కావాలి ఆమెకి, కెఫ్టీకి ఏమో కలిపి పెట్టాలి. అట్లా డిఫరెంట్గా ఇద్దరికి బాక్సెస్ డిఫరెంట్ స్టైల్లో పెట్టాలి. సో మీ ఇంట్లో కూడా అంతే కదండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రుచులు టేస్ట్ దాన్ని బట్టి మనం వాళ్ళకి రెడీ చేయాలి. సో ఇది కెఫ్టీకి అయితే కలిపి పెట్టేస్తాను, ట్వీటీకి రైస్ వేరుగా కర్రీ వేరుగా పెట్టేస్తాను. నేను ఎప్పుడు లంచ్ బాక్స్ వాళ్ళకి లంచ్ టైం వచ్చేసి 12:30. సో వాళ్ళకి ఆ టైంకే పంపిస్తాను, కొంచెం వేడిగా తింటారు కదా. ఎర్లీగా పంపించినా చల్లగా అయిపోతుంది రైస్. సో పక్కనే కాబట్టి స్కూలు, కొంచెం వాళ్ళు లంచ్ తినే టైంకే పంపిస్తాను. సో వాళ్ళు ఫ్రెష్గా ఇలా కలిపినప్పుడు మనకి ఎర్లీగా పెట్టేస్తే కొంచెం టేస్ట్ మారిపోతుంది. ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుంది కదా. సో కెఫ్టీకి ఇలా కలిపి పెట్టాలి. కెఫ్టీ ఫుడ్ స్కూల్లో అస్సలు సరిగ్గా అంటే మిగిలించడానికి ట్రై చేస్తాడు. సో అందుకే వాడికి కొంచెం ఎక్కువ ఇష్టమైన ఫుడ్డే పెడతాను. ఇలా కలిపి పెట్టేస్తే ఫాస్ట్గా తినేస్తాడు.
పిల్లలకి పన్నీరు చాలా మంచిదండి. వాళ్ళకి ఇట్లా కర్రీస్, స్నాక్స్ అలాగా పన్నీర్ పెడితే మంచి ప్రోటీన్ ఫుడ్. వాళ్ళకి మనం ఎక్కువ మసాలాలు కూడా వేయం కదా దీనిలో, సో మంచిదన్నమాట హెల్త్కి. సో ఇంకా క్యారేజ్ ఇవ్వడానికి వెళ్తున్నాము. క్యారేజ్ ఇచ్చేసి బుక్స్ కూడా కొనుక్కొని ఇంకా వచ్చేద్దాం. నేను స్కూల్కి వచ్చి చాలా డేస్ అవుతుందండి. సో ఇక్కడ స్కూల్ రెనోవేషన్ జరుగుతుంది. ఇదివరకు ఇది పేస్ స్కూల్ అనేవాళ్ళు, ఇప్పుడు నాగేశ్వరరావు సార్ గారు ఈ పే స్కూల్ని తీసుకొని ఎన్ఆర్ ఒలింపియాడ్ చేశారనమాట. సో ఇక్కడ కొత్తగా క్లాసెస్ కడుతున్నారు, వర్క్ జరుగుతుంది ఇక్కడ. సో బాగుంటుంది లోపల అంతా మంచిగా, బయట గ్రౌండ్, లోపల పిల్లలకు ఆడుకోవడానికి బాగుంటుంది. బైక్స్ పార్కింగ్, అక్కడ బస్సెస్ అంతా పార్కింగ్ చేస్తారు. అటువేమో గ్రౌండ్, పిల్లలు ఆడుకుంటారు. ఇక్కడ అంత వర్క్ జరుగుతుంది కాబట్టి కొంచెం మెస్సీగా ఉంది. స్టడీ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు బాగా ఇక్కడ ఇంప్రూవ్ అయ్యారు, మంచిగా చదువుకుంటారు. ఇంకా పిల్లలకి బుక్స్ కొనేసామండి. ఇది 9th క్లాస్ బుక్స్, ఇవి 6th క్లాస్ బుక్స్. సో ఇద్దరికి బుక్స్ కొనేసాము. ఇప్పుడు ఉంటుంది అసలైన టాస్క్, ఇవన్నీ అట్టలు వేయడము. సో అట్టలు కూడా వాళ్ళే ఇస్తారు. అట్టలు అక్కడ పెట్టానా, అట్టలు కూడా వాళ్ళే ఇస్తారు అన్నమాట, స్టిక్కర్స్ కూడా ఇస్తారు. సో ఇలాగా మనకి బుక్స్ కవర్స్ వేసుకోవడానికి ఇట్లాగా ఇస్తారు. ఒక్కొక్కరికి ఎన్ని ఇచ్చారు, 4 ఇచ్చారు. మొత్తం 8 ఇచ్చారు. క్లాస్కి వచ్చి అదే ఒకరికి వచ్చేసి 4. సో ఇలాగా ఇంకా ఇప్పటి నుంచి ఒక 2 days అయినా పడుతుంది ఇవన్నీ కవర్స్ వేసి లేబులింగ్ చేసి అంతా. సో ఈ వీక్ అంతా వీళ్ళకి ఏమి క్లాసెస్ ఏం జరగవు, కొంచెం బేసిక్స్ అవి నేర్పిస్తారు. నెక్స్ట్ వీక్ నుంచి ప్రాపర్గా క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి మనం ఈలోపు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాలి. సో ఇవే కాదు, మళ్ళీ ఇవి కొన్న తర్వాత ఎవ్రీ ఇయర్ వీళ్ళకి అన్నీ కొత్తయే కావాలి. కొత్త బ్యాగ్స్, కొత్త పెన్సిల్స్ అని, ఇంకా యూజువల్గా అందరూ యూజ్ చేసేయే కదా పిల్లలకి. సో అలాగా అందరు అలా మొత్తం కూడా మళ్ళీ షాపింగ్కి వెళ్ళాలి. సో వీళ్ళకి మళ్ళీ వాటర్ బాటిల్స్ కావాలంట, మామూలుగా ఉండవు వీళ్ళ కోరికలు. స్కూల్స్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ ఫ్రెష్గా అన్నీ కొత్తవి అనమాట. సో అలాగా మేమైతే బుక్స్ తెచ్చేసాము. సో పిల్లలు కూడా ఈ ఇయర్ మంచిగా చదవాలి. సో పిల్లలందరూ కూడా మంచిగా చదువుకోవాలి. సో ఏ స్కూల్ అయినప్పటికీ కూడా మనం చదువుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో అది అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు ఖచ్చితంగా నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఈ వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు ఇంకా యూస్ఫుల్ అవుతుంది, ఇంకా సపోర్ట్ చేసినట్టు అవుతారు కాబట్టి. సో ఇది నా వీడియో, మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.